శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమమునకు స్వాగతం. ఈరోజు మనము మీనరాశి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 20 నుండి మార్చి 20 వరకు మీనముగా చెప్పబడింది. ఫిబ్రవరి 20 నుండి మార్చి 20 లోపున ప్రతి సంవత్సరం సూర్యుడు మీనరాశిలో తిరుగుతున్నట్లు కనిపిస్తాడు. కనుక ఆ రాశికి శాస్త్రములో చెప్పబడిన మంచి చెడ్డలు ఆ జాతకునికి వర్తిస్తాయి. అటువంటి వారు దానిని చదువుకోవడం వలన, తెలుసుకోవడం వలన తమ జీవితంలోని మంచిని పెంపొందించుకొని చెడ్డను పరిహరింపవచ్చును. 2 మత్స్యములు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రంలో కీర్తింపబడింది. పురాణ సంకేతమును అనుసరించి మత్స్యావతారము ఒక నావ నేర్చుకొని పోతూ ఉన్న దృశ్యం ఈ రాశికి సంబంధించి ఉంది. పరిసరముల చేతను ఇతర వ్యక్తుల చేతను ప్రభావితమగుట, సందర్భమును అనుసరించి సర్దుకొనగలుగుట, ఓపిక, ఓర్పు వీరి వ్యక్తిత్వమునకు మూల సూత్రములు. నీటిలోని చేపవలే వీరి అభిప్రాయములలోనూ విశ్వాసములలోనూ నిమగ్నులై ఉంటారు. వీరు ఏ విధముగానూ ఇతరులకు హాని కలుగచేయువారు కాదు. వీరి స్వభావము సౌమ్యము. ఇతరులను నమ్ముట, వీరికంటే గొప్పవారి నిబంధనలకు విధేయులగుట వీరికి చాలా ఇష్టం. చట్టము, నియమము, నిబంధనలు వీరికి సమ్మతములు. వానికి వీరు విధేయులే కానీ శాసకులు కారు. ఇతరులపై ప్రభావము చూపుటలో వీరు అధికారము చెలాయించుట సమ్మతము కాదు వీరికి. కానీ నమ్రమముగా వీరు ఇతరులను ప్రభావితము చేయగలరు. వీరికంటే పై స్థాయిలో ఉన్నవారు కూడా వీరికి అనుకూలంగా ప్రవర్తించుటకు ఇష్టపడుతూ ఉంటారు. వీరిని ద్వేషించువారు ఎక్కువ మంది ఉండరు. ద్వేషించు కొద్దిమంది కూడా వీరు ఎదుట పడితే వీరికి హాని చేయలేరు. వీరు తెలియకుండగానే ఇతరులను ప్రభావితులను చేస్తూ ఉంటారు. దీనిని వీరు గమనించి లోకశ్రేయస్సునకు వినియోగిస్తే వీరి జాతకము సఫలమైనట్లే. వీరి కన్నులలో ఒక అజ్ఞాత శక్తి ఉంటుంది. వీరి చూపుతో మనుష్యులు కానీ జంతువులు కానీ బద్ధులవుతారు. పుట్టుకతోనే వీరికి సమ్మోహన శక్తి ఉంటుంది. వీరు ఎదుటివారి సుఖదుఖములను అర్థము చేసుకొని సానుభూతితో ప్రవర్తిస్తారు. పశుపక్షాదుల కంఠధ్వనులు వింటే వీరు వాని కష్టసుఖములు సులభముగా తెలుసుకుంటారు. వీరికి బంధుమిత్రాదులలో ఎవరికో ఒకరికి సేవ చేయుటయు, రోగులపై దక్షత వహించుటయు జరుగుతూ ఉంటుంది కొంతమందిలో. ఇతరులను బట్టి మారునట్టి వీరి తత్వమున వ్యక్తిత్వము కొంచెము తక్కువగా ఉంటుంది. వీలో మార్పు వస్తుంది. ఒక దినము మార్పు రావడానికి చాలు. చెడ్డ మార్గము నుండి మంచికో, మంచి నుండి చెడ్డకో ఆశ్చర్యకరముగా వీరు మారిపోయే అవకాశము ఉంటూ ఉంటుంది. ఆత్మశక్తి గల మహానుభావులచే ఆకర్షింపబడి వీరు వారిచే ప్రభావితులగుట జరగవచ్చును. వీరి మనస్సు సూక్ష్మగ్రాహం, చంచలము. ఆరంభము నుండి వీరెంతయో కూడా
పవిత్రమైన మనస్సు కలిగి ఉంటారు. నడి వయస్సు నుండి సాంగత్యము వలన అది అపవిత్రమగుటకు కొంతమందిలో వీలవుతుంది. కాబట్టి చాలా జాగరూకత వీరు ప్రతి విషయంలో వహించాలి. అటువంటి పతనము సంభవిస్తే ఆరోగ్యము, మనఃపవిత్రత, సంపద, అదృష్టము త్వరగా చెడిపోతూ ఉంటాయి. మద్యపానాదులు సులభముగా అభ్యాసమగుటకు వీరిలో చాలామందికి అవకాశం ఉంది. అట్లే స్త్రీ సాంగత్య దోషము కూడా అట్లా వీరిలో కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. నడి వయస్సు నుండి వీరు స్థిరమైన తత్వము అలవర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ లక్షణమును చిన్నతనమున నుండి అలవర్చుకుంటే ఇతరులచే ప్రభావితులై పతనమగుట తప్పుతుంది. వీరు ఏదియో కారణము వలన తల్లిదండ్రులకు, సోదరులకు దూరముగా ఉండుట సంభవిస్తుంది. అది భార్య వలన కానీ, మిత్రుడకు ఒక ప్రముఖ వ్యక్తి మూలమున కానీ సంభవిస్తూ ఉండొచ్చు. ఈ కారణము వలన వీరు సోదరులతో విచిత్రమైన స్వల్ప సంబంధములు మాత్రము ఉంటూ ఉంటాయి. వీరిలో కొంతమందికి వీరికి బంధువులైన వారితో కంటే స్నేహితులతోనే సన్నిహిత సంబంధములు ఉంటాయి. వీరికి కలిగే అనుభవములన్నీ కూడా రెండేసి మారులు సంభవించుట వీరి జీవితమున ఒక ప్రత్యేక లక్షణం. వీరు చక్కని దర్శన జ్ఞానము ఉంది వీరికి. పరిసరములలోని వ్యక్తులు, వస్తువులను గురించిన వాస్తవ విషయములు అప్రయత్నముగా స్ఫురిస్తూ ఉంటాయి వీరిలో కొంతమందికి. వీరికి కలిగేటి స్వప్నములు అనుకూలములు, అభిప్రాయములు సత్యములే అయి ఉంటాయి. వ్యక్తుల ముఖము చూడగానే వాని మనస్తత్వమును వీరు గ్రహిస్తారు. కానీ నిర్లక్ష్యము చేసి అవసరమైన చర్యలు తీసుకోకపోవడం వలన వీరిలో కొంతమంది నష్టపోతూ ఉంటారు. ఇది వీరి బలహీనత. వీరి ఆలోచనలు చాలా సూక్ష్మమై శక్తివంతమైనవి. మానవ తత్వములోని సూక్ష్మాంశములు వీరికి తెలుస్తూ ఉంటాయి. దానికి తోడు భాషకు గల అతి సూక్ష్మ శక్తి వీరి అధీనములో ఉండుటతో వీరు వ్యక్తులలో చక్కని భావ సంచలనము కలిగింపగలుగుతారు. కవిత్వ సాహిత్య రంగములలో కూడా వీరు ఉన్నత స్థానమును ఆక్రమించుటకు చాలా అవకాశం ఉంది. వీరిలోని ఈ శక్తియే వీరి ఉన్నతికి కారణము. మొదటిసారిగా వీరిని చూసిన వారు అంతగా గుర్తింపరు. కానీ ఒక్కసారి వీరితో మాట్లాడుటతోనే వారికన్నా వీరు వారిని ఆకర్షింపగలుగుతారు. మీ సంభాషణ చాతురిని సద్వినియోగము చేసుకుంటే వీరు మొదటిసారి కాకున్నా రెండవసారి అయినా కూడా ఏ ప్రయత్నమునైనను జయమును పొందుతారు. స్వతసిద్ధముగా వీరికి చాలా మంచి లక్షణాలు ఉంటాయి. చాలా మంచివారు కూడా. ఏ విషయమును రహస్యముగా దాచుకొనుట వీరికి చేత కాదు. కాబట్టి అపకారము తలపెట్టుట, కుట్రలు పన్నుట వీరికి అస్సలు చేత కాదు. వీరు ఆవేశపూరితములు కావచ్చునే వీరి స్వభావములు. కానీ దుష్టబుద్ధి గలవారు మాత్రము కాజాగరు. లోపల ఏది ఉంటే బయటకు అనే స్వభావము వీరిది. నేర్పరులైన కుతంత్రజ్ఞులు వీరిని కీలుబొమ్మలుగా చేసి ఆడించే ప్రమాదం ఉంటుంది.
జాతకములోని గ్రహములు నీచలో ఉంటే. వీరికి ఎవరిపైన అయినా కూడా కోపము వస్తే వీరు బాధపడతారే గాని పగ తీర్చుకొనుటకు మాత్రమో చూడరు, తీర్చుకొనరు కూడా. దుష్టులను మంచివారుగా మార్చుటకై ఆత్మహింస, ఆత్మబలి వీరు గావించుకుంటారు గాని వీరి మనస్తత్వములోని విచిత్రములలో ఇది ఒక స్వభావం. వీరిని నిత్యము వేధించు అంశములలో వీరిపైన వీరు జాలిపడుట అనేది ఒకటి. వీరిని ఎవరునూ లెక్క చేయట్లేదు అనే నిర్లక్ష్యము చేయుచున్నారని బాధపడుట రెండవ లక్షణం. వీరి వృద్ధాప్యంలో వీరి పిల్లలకు ఇది ఒక తలనొప్పిగా తయారగును. ఇట్టి స్వల్పమగు లోపములను సరిచేసుకొనగలిగితే అత్యుత్తమ వ్యక్తిగా వీరు రూపొందుతారు. ఇతరుల ఎడల వీరికి వాత్సల్య అభిమానములు ఎక్కువగా ఉంటాయి. కానీ అవి హద్దులు దాటిపోయి వాని కొరకు ఎంతటి కార్యమునైనా కూడా చేసే స్వభావం వలన ప్రమాదములు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరులు ఏది చేసినా సహించుట, వ్యవహారము చేయి దాటిపోయినప్పుడు కూడా వ్యర్థముగా సమయము కానీ వారిని కానీ కోపగించకపోవుట వీరి బలహీనతలు. ఇలా ఇతరుల చేత ఇన్ని విధములుగా ప్రభావితులగుటచే వీరి అభిప్రాయములు చంచలమై ఉంటాయి. వీరికి వీరు అతీతులు ఈ స్వభావానికి కనుక కాగలిగితే వీరి దర్శన శక్తి, సూక్ష్మ గ్రహణ శక్తి, పరోపకారములో వీరు బాగుగా రాణిస్తారు. వచ్చే వారం వీరి గురించి మరికొన్ని విశేషములు చెప్పుకుందాం. స్వస్తి, సశేషము. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.